అష్టావక్ర మహర్షి బోధను అహంకారపరంగా, ఆత్మపరంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండు జీవన విధానాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని పరస్పరం కలిసి ఉంటాయి. మనం అయోమయానికి గురి కాకూడదు. ప్రారంభంలో అహంకారానికి ప్రాధాన్యత ఇస్తాం. బ్రహ్మచర్య ఆశ్రమంలో మరి వేదాధ్యయనం, గృహస్థ ఆశ్రమంలో కర్మయోగం అనుసరిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? సన్యాస ఆశ్రమంలో, అంటే బాహ్యంలో లేకపోతే ఆంతర్యంలో సన్యాసాశ్రమం స్వీకరిస్తాం. తామస అహంకారాన్ని రాజస అహంకారంగా మార్చుకోవాలి కర్మయోగి. అలాగే రాజస అహంకారాన్ని సాత్విక అహంకారంగా మార్చుకోవాలి జ్ఞానయోగి. ఆ తర్వాత సాధన చతుష్టయ సంపత్తి, అంటే సాధన చతుష్టయ సంపన్న అహంకారంగా మలుచుకుంటాం. ఇలా అహంకారాన్ని, అంటే మన అహంకారాన్ని మెరుగులు దిద్దుకోవటానికి మనం సాధన చేస్తాం. అంతిమ దశ ఏమిటి? అంతిమ దశ శ్రవణ మనన నిధిధ్యాసమైనటువంటి జ్ఞాని అహంకారంగా మారాలి. అంతిమ దశ శ్రవణ మనన నిధిధ్యాసమైనటువంటి జ్ఞాని అహంకారంగా మారాలి. జ్ఞాని అంటే ప్రమాత, తెలుసుకునేవాడు. ఇది కూడా అహంకారానికి సంబంధించిందే. అంతిమంగా జ్ఞాననిష్ట అహంకారంగా మార్చుకోవాలి. అంటే జ్ఞాననిష్ట అహంకారంగా మార్చుకోవాలి. అహంకార జ్ఞాననిష్ట దశకు వచ్చింది, అంటే మన అహంకారం జ్ఞాననిష్ట దశకు వచ్చింది. ఇప్పుడు కలిగే జ్ఞానం ఏమిటి? అహంకారం నేను కాదు, ఇదే జ్ఞానం. ఇలా దశలు దశలుగా అహంకారాన్ని శుద్ధి చేసుకోవాలి. చివరకు నేను అహంకారం కాదు అని తెలుసుకోవాలి. అహంకార త్యాగం వేదాంతంలో చివరి దశ. అహంకార త్యాగం వేదాంతంలో చివరి దశ. అహంకారం యొక్క కార్యకలాపాలను దాటిపోవడాన్ని ఆత్మజ్ఞానం అంటారు. జనకుడు చెప్తున్నాడు, నేను అహంకారం లేని ఆత్మజ్ఞానిని అని.